ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న తోటి బ్రదర్స్ సిస్టర్స్కి సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనలు ఈరోజు దేవుని వాక్యము నిరుత్సాహం అంటే నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు, మనుషులు విశ్వాసం లేని స్థితిలో ఉన్నారు. అంటే ఈరోజు దేవుడు ఎంతోమంది నిరీక్షణ లేదు, అసలు దేవుడు ఉన్నాడా ఒక క్వశ్చన్. అసలు దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, ఈ బాధలు ఎందుకు వస్తాయి, అసలు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నిత్యోహంపై అత్యధికమైన విజయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఎంతోమంది క్రైస్తవులోని మన ప్రభువైన క్రీస్తు నమ్మి విశ్వాసించి రక్షింపబడి ఒక్కొక్క సందర్భంలోని కృంగిపోయిన స్థితిలోకి వస్తాం, కృంగిపోతాం. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు అసలు దేవుడు ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు ఇలా ఈ బాధలు నాకు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి 42వ కీర్తనలో ఒకసారి చదువుదాం, 5వ వచనం. నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించున్నావు, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు నీవు చెప్పుకొనుచు ఇంకా నేను ఆయనను స్తుతించలేను. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యము ఏంట చెప్తుందంటే, ఇక్కడ నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడి అనియు చెప్పుకొనుచు ఇంకా నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. నా ప్రాణము ఎప్పుడైతే కృంగిపోతామో అసలు నిరాశంలోకి వెళ్ళిపోతాం. ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా నన్ను ప్రేమ చూపించట్లేదు, నా కన్న తల్లి కూడా ప్రేమ చూపించట్లేదు, నా కన్న తండ్రి కూడా నన్ను ప్రేమించట్లేదు, నా అన్నదమ్ములు ప్రేమించట్లేదు, నా సొంత భార్య కూడా ప్రేమించట్లేదు, నా సొంత భర్త కూడా ప్రేమించట్లేదు. అనేక స్థితిలోకి కృంగిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చెప్తున్న దావీదు కోసం ఒకసారి చూద్దాం. 1వ సాముయేలు గ్రంథం 1 సాముయేలు 30వ అధ్యాయం 6వ వచనం. 1 సాముయేలు 30వ అధ్యాయం 6వ వచనం. పేజ్ నెంబర్ ఎవరు ముందు తీస్తే పేజ్ నెంబర్ దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగించినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదునని రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫ్రోదేము తెమ్మని యాజకుడనగు అహీమేలెకు కుమారుడైన అబ్యాతాముతో చెప్పగా ఇక్కడ 4-5 వచ్చాం. ఇక్కడ దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణము విసిగించినందున వాళ్ళు రవ్వి దావీదు చంపుదమని రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. హల్లెలూయా. ఈరోజు ఈ ధైర్యాన్ని పుట్టించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదో, ఎక్కడైతే మనము నిరోత్సముగా ఉంటున్నామో
ఎక్కడైతే మనము కృంగిపోయిన స్థితిలో ఉంటున్నామో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదు కుటుంబం అంతా, సమాజం అంతా రాళ్ళతో రవ్వి చంపడానికి రెడీ అయి ఉన్నప్పుడు కూడా అక్కడ దావీదు ఒక మాట చెప్తున్నాడు, దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. నా దేవుడున్నాడు, నన్ను విడిచిపెట్టడు. ఒక నిరీక్షణ, ఆ విశ్వాసము స్ట్రాంగ్ చేసుకున్నాడు దావీదు. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. ఒక రాజుని చేశాడు దేవుడు. ఒక కాపరిని, ఒక గొర్రెల కాపరిని దేవుడు ఆ ఇజ్రాయేలుకి రాజుగా చేశాడు దేవుడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. తోడే ఉన్నాడు నీతోని. నువ్వు పరిస్థితులు చూడొద్దు, ప్రభావం చూడొద్దు, నా దేవుడు వైపును చూడు. ఎప్పుడైతే యేసు వైపు చూస్తాం, ఒకసారి ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం. ఎబ్రీల్ రాసిన పత్రిక, ఎవరి ముందు తీస్తే ముందు పేజీ నెంబర్. హల్లెలూయా. 202 పేజీ నెంబర్ 12వ అధ్యాయం. సారీ 12వ అధ్యాయం మొదటి వచనం. 12:1. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దానిని కొనసాగించిన వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిరసన పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. చాలు. ఇక్కడ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించిన వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెడదాము. పరిశుద్ధాత్ముడు దేవుడు, నేను ఒకటి చెప్తున్నా, ఈ నిరీక్షణ కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రజలందరూ ఒకటైనా, ఈ లోకమంతా ఒకటైనా, దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధులు ఎవరు? క్వశ్చన్. లోకమంతా ఒకటైంది, సమాజం అంతా, నీ కుటుంబం ఎవరు నిన్ను పట్టించుకోవట్లే. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో శక్తితో ఎప్పుడైతే మనము నింపుకుంటామో కృంగిపోము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా యేసు వైపే చూస్తాం. ఆ ఓపిక ఎలాగొస్తుంది మనలోకి? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆ ఓపికని పుట్టిస్తాడు దేవుడు, ఆ నిరీక్షని పుట్టిస్తాడు దేవుడు, ఆ విశ్వాసాన్ని పుట్టిస్తాడు దేవుడు. దేవుడు, ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కటి మనకి బోధిస్తాడు. మనల్ని విడిచిపెట్టడు. ఆదరణకర్త అయిన దేవుని ఆత్మ మనకి ఆదరించి బలపరిచి నిత్య జీవములోకి నడిపిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావో, ఎవరు నిన్ను పట్టించుకోని స్థితిలో ఉన్నావో, ఎవరు నిరోత్సాహంగా, అంటే నా జీవితం ఎలాగెళ్తుందో, నా స్థితి ఎలాగుందో, నా కుటుంబం స్థితి ఎలాగుందో, నన్ను పట్టించుకోవట్లేదే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు
దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నా అర చేతులు నిన్ను చెక్కి ఉన్నాను, నా అర చేతులు నిన్ను చెక్కి ఉన్నాను, నిన్ను విడిచిపెడతానా? తల్లి గర్భములో పెండక పడక ముందే ఆయన కృప చేత నిన్ను రక్షించుకున్నాడు దేవుడు. నిన్ను విడిచిపెడతాడా? ఆ పరలోకం విడిచి తండ్రి అయిన దేవుడు, ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత ఆ సిలువలో రక్తాన్ని కార్చి నీ కోసము ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? క్వశ్చన్. మన కోసం ప్రాణం పెట్టాడు. ఏ స్థితిలో ఉన్నా యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీతిమంతుల కొరకు వచ్చాడా? నో. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు లోకములో. కానీ యేసు రక్తములో కడగబడి ఆ ఆత్మ ద్వారా ఎప్పుడైతే యేసు యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడే నీతిమంతుడిగా తీర్చబడతాం. యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అప్పుడే నీతిమంతుడుగా తీర్చబడదాం. అబ్రహాము నమ్మాను, దేవుడు నమ్మాడు, విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఈరోజు అబ్రహాం కోసము చెప్పుకుంటున్నాం అంటే దేవుడికి లోబడాడు. ఆధారం లేని స్థితిలో ఉన్నాడు అబ్రహాం. అప్పుడు బైబిల్ లేదు, అబ్రహాము పుట్టినప్పుడు వాక్యం లేదు. దేవుడు డైరెక్ట్గా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు 75 సంవత్సరాలకి. ఇదిగో నీ వంశములో నుంచే రాజులు పుడతారు, నీ వంశములో నుంచే అనేక జనులు, నేను ఇషక రేణువలే, ఆకాశ నక్షత్రాలు చూడు కనిపిస్తున్నాయా, నీ వంశములో నుంచి నిన్ను పుట్టిస్తానని వాగ్దానం చేసే దేవుడు నెరవేర్చాడు. పిల్లలు లేరు అప్పటికి కూడా. 100 సంవత్సరాలకి నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాడు. అసలు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు, నా అర చేతులు నిన్ను చెక్కి ఉన్నాను. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే ఆయనకి సమర్పిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఒక ఓపికని పుట్టిస్తాడు, ఒక విశ్వాసాన్ని పుట్టిస్తాడు, నీలోను దేవుని ప్రేమను పుట్టిస్తాడు, నీలోని ఒక దేవుని శక్తిని పుట్టిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, అన్నిటికీ మూల కారణం పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. యేసయ్య నీ జీవితంలోకి వచ్చినప్పుడే కార్యం జరిగిస్తాడు. ఎప్పుడు కూడా రాలేదనుకో, నువ్వు 10 సంవత్సరాలు చర్చకొచ్చినా ఆడు నావాడు కాదనేస్తాడు దేవుడు. నేను 20 సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నానంటే, వస్తున్నావు కరెక్టే, వాక్యం ఆలకిస్తున్నావు కరెక్టే, యేసయ్య నీ జీవితంలోకి రాలేదు, యేసు ప్రభువే నీ జీవితంలోకి అడుగు పెట్టలే. వస్తున్నావు, వెళ్తున్నావు కరెక్టే, లోకంలోనే జీవిస్తున్నావు. నేను చెప్తున్నాను, క్రీస్తు రూపములోకి ఎప్పుడైతే చెక్కబడతామో అది ఒక రోజుతో వస్తుంది. ఈ ప్రాసెస్ సాధన చేసినప్పుడే. ఈరోజు ఈ సాధన చేయట్లే ప్రతి క్రైస్తవుడు. ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఇక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొక్క ఉంది, రోజు నీళ్ళు వేస్తే అది పచ్చిగా ఉంటుంది. ఆ నీళ్ళు అయిపోతే 10 రోజులు వదిలే ఎలా ఉంటుంది అది? దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి పాఠం. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ మొక్క రోజు నీళ్ళు వేస్తే పచ్చగా కనిపిస్తుంది. నీళ్ళు వేయలేదనుకో, పట్టించుకోలేదనుకో, ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. అలాగే మన జీవితం కూడా ప్రతి దినము
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించి ఒకవేళ చదువు లేకపోతే దేవుని వాక్యాన్ని పెట్టుకొని ఆలకించినప్పుడే ప్రతి దినము పరిశుద్ధాత్ముడు నీలోని ఒక నిరీక్షని పుట్టిస్తాడు, విశ్వాసాన్ని పుట్టిస్తాడు, ఓపికని పుట్టిస్తాడు, దేవుని ప్రేమను పుట్టిస్తాడు. దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతావో దేవుడితో నడిచే కృపను అనుగ్రహిస్తాడు. నువ్వు చేసిన ప్రతి పని కూడా, నువ్వు ఏదైనా నువ్వు ముట్టుకున్నావా అది బంగారం అవుతుంది. ఎందుకంటే యేసయ్య నీలోనే ఉన్నాడు కాబట్టి. ఈరోజు మన జీవితాల్లో యేసు క్రీస్తు లేకపోతే నా ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు. ఈరోజు 10 సంవత్సరాల నుంచి చర్చికి వచ్చాను, నేను ఉపవాసం ఉన్నాను, పేరు మార్చుకున్నాను, ఎన్ని మార్చుకున్నా యేసు క్రీస్తు నీ జీవితంలోకి రాకపోతే సున్నా. యేసు ప్రభు నీ జీవితంలోకి రాలేదనుకో తెలుసు, కానీ యేసు ప్రభు నీ జీవితంలో లేడు. నేను ఒకటి చెప్తున్నా, శుభవార్త ప్రకటించాలంటే ఒకటి దేవుడు మన క్రియలను చూసి, మన మాటలను చూసి, మన ప్రవక్తను చూసి, మన అడుగులను చూసి సమాజము మనల్ని గమనిస్తుంది. మీరు గమనించారు ఎప్పుడైనా? ఒక మనిషి మారాలంటే మన క్రియలే ఒక మనిషిని మారుస్తుంది, మన ప్రవక్తనే ఒక మనిషిని మారుస్తుంది, మన మాటలే ఒక మనిషిని మారుస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది ప్రభావితం యేసు ప్రభు క్రియలను బట్టి, యేసయ్య ఎలాగ నడిచాడో ఆ రూపంలోకి పరిశుద్ధాత్ముడు దినదినము పుట్టిస్తూనే ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నా, ఆత్మ కోసం ఎక్కువగా ఎందుకు టీచింగ్ చేస్తున్నానంటే, నేను మోషే కోసం చెప్పట్లే. అబ్రహాము అంటే భక్తులాలు దేవుడితో నడిచారు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. కానీ యేసు క్రీస్తు మన జీవితంలోకి రావాలి. ఫస్ట్ థింగ్, దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే కృంగిపోతున్నావో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నిరుత్సాహంగా ఉంటున్నావో, అప్పుడు దేవుని ఆత్మ మనలోని ఆదరిస్తుంది. ఈ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైతే కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, నేను చేతులు నిన్ను చెక్కి ఉన్నాను, నీకోసం నేను ప్రాణం పెట్టాను, ఈ వాక్యము ఉజ్జీవం చేసి పరిశుద్ధాత్ముడు నిన్ను ఎక్కడ కూడా పడకుండా నిత్య జీవంలోకి నడిపిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో అట్టి విశ్వాసములోకి, అట్టి అనుభవంలోకి రావాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ. నేను క్రైస్తవ సమాజానికి ఈ వాక్యము నేను బోధిస్తున్నా, బయటి వారికి కాదు. క్రైస్తవ సమాజం మారితే, క్రీస్తులోకి ప్రతి బిడ్డ మారితే, అందరూ మన క్రియలను చూసి, మన ప్రవక్తను చూసి, మన మాట తీరు చూసి అనేకులు యేసు వైపులోకి నడిపిస్తారు. మన మాటే సరిగ్గా లేదనుకో, బూతులాడామనుకో, నువ్వు క్రీస్తు బిడ్డవి, బూతులు వస్తాయా మనకి? మన నోటి నుంచి ఎప్పుడైనా బూతులు రావడాన్ని ఎప్పుడైనా అనుమతి ఇచ్చావనుకో, బూతులు వస్తే అది క్రైస్తవుడయ్యా ఏంటి అలా మాట్లాడుతున్నా అంటే లోకంలో ఉన్నాడు, దేవుని ఆత్మ లేదు. ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్మను మనలో ఉన్నప్పుడు నీ నోటి నుంచి అబద్ధాలు రానీడు, బూతులు రానీడు. బూతులు వస్తున్నాయంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి పరీక్షించుకో. అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుడు ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రజల్ని బుద్ధి చెప్పమని గద్దిస్తాడు, సరి చేయమంటాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు అనుకో, ఏదైనా నేను తప్పు మార్గంలో వెళ్తున్నాను అనుకో, దేవుడు ఒక చంప మీద కొడతాడు. ఎందుకంటే ఆయన బిడ్డని నేను, నా తండ్రి
నా కుమారుడు నేను ఏదైనా తప్పుడు అడుగులు వేస్తే కొట్టనా, సరిచేయనా? ఆ అధికారం లేదా దేవుడికి? ఉందా లేదా? మీ పిల్లలే ఉన్నారు, తప్పు మార్గం నడిస్తే కొట్టరా? అలాగో పర్లేదులే నా బిడ్డలో పోనీలే చేయనీలే అంటావా? చూసుకుని ఉంటావా? కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీ బిడ్డలే సరిగ్గా తప్పు మార్గంలో అబద్ధాలని బూతులు ఆడుతున్నప్పుడు ఏంటి మాట్లాడుతున్నావు అని ఒక బెత్తం పెట్టి 2 ఏట్లు వేస్తాం. అలాగే మన పరలోకం తండ్రి కూడా మనల్ని సరిచేస్తాడు. దేవుని ఆత్మ ఈ వాక్యముతో దేవుడు ఉత్తక స్నానం చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధమైన మార్గములో నడిపిస్తాడు ఆయన. ఈరోజు ఏది పిట్టకథలు సొట్టకథలా చెప్పట్లే, ఈ వాక్యము జీవములోకి నడిపిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఆ నిరీక్షత్వంతో, ఎందుకు నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావు అంటే దేవుని ప్రేమని సరైన విధానాల్లో తెలుసుకోవట్లే. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, ఆయన ఉద్దేశం నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు ఉన్నాడు. ఒకసారి ప్రభువుని తెలుసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడవు. ఎందుకంటే ప్రార్థన ప్రతిదినము ప్రతి క్రైస్తవుడు, దేవుని బిడ్డ, యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా ప్రతి దినం కూడా పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయాలా. ఉపవాసం. ఒక మొండి దెయ్యాలు ఉంటాయి. నేను ఒక విషయం చెప్తున్నా. కొన్ని మొండి దెయ్యాలు ఎలాగుంటాయంటే, ప్రతి మనుషుల్లో దెయ్యాలు ఉంటాయి. మీకు అర్థం అవ్వదు. ఆ దెయ్యాలు ఏం చేస్తాయంటే టీవీ ఆకర్షణ వైపు మళ్ళిస్తుంది. టీవీ సీరియల్ లేకపోతే అసలు పడుకునేది. ఆ మొండి దెయ్యాలు ఏం చేస్తాయంటే వ్యర్థమైన వాటి మీద ఆకర్షణ చూపిస్తుంది, ఈ లోక ఆశను చూపిస్తుంది. ఆ మొండి దెయ్యాలు నీలో నుంచి వెళ్ళగొట్టాలంటే, ఆ దెయ్యాలు నీలో నుంచి బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ మొండి దెయ్యాలు బయటికి వెళ్తాయి. అసలు ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, ఈ 2 లేకుండా దేవుడు కార్యం చేయాలంటే నీ పట్ల ఎలా చేస్తాడు? వస్తాయా? లోపం ఎక్కడుంది? మనలో ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఇద్దా నీకు అర్థమైనట్టుగా చెప్తా. మీ ఇంట్లో టీవీ ఉంది కదా, ప్లగ్ పెట్టాను. ప్లగ్ పెట్టిన తర్వాత ఆన్ చేశాను, ఆన్ అవట్లే. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అసలు కరెంటు సప్లై వస్తుందా లేదా చూస్తాం. కరెంటు సప్లై రావట్లే. ఇక్కడ వస్తుంది కానీ లోపలికి సప్లై రావట్లే. ఆ బోర్డు ఎవరో మెకానిక్ చెప్పి రప్పించి అది ఓపెన్ చేసి అప్పుడు అతను చెప్తాడు, బాబు లోపల ఐసీ కాలిపోయింది, ఈ ఐసీ చేసుకుంటే మళ్ళీ టీవీ యథాస్థితిలోకి వచ్చేస్తుంది అంటాడు. అలాగే మన జీవితంలో ఈ మొండి దెయ్యాలు ఉంటే కొన్ని, ఆ మొండి దెయ్యాలు వెలగొట్టాలంటే ఉపవాసం ఉండి. అందుకనే యేసు ప్రభు ఈ భూలోకములో ఎందుకు నేర్పించాడు? ఒక మాదిరి. ఉపవాసం ఉండదంటే ఒక మాదిరి నేర్పించాడు ఆయన. 40 దినాలు అన్న పానములు లేకుండా దేవుని కుమారుడైన దేవుడే కదా ఆయన. ఉపవాసం ఉండొచ్చా? ఎందుకున్నాడు? ఆయన మనతోనే శరీరం, మనకి ఎలాగుందో శరీరము, మనకి ఎలాగ ప్రాణం ఉందో యేసు ప్రభు కూడా అలాగే ఉంది. మరి ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు? అరే బాబు, నేను చేస్తున్నాను, మీరు కూడా చేసినప్పుడు దేవుని శక్తితో, దేవుని ఆత్మ పూర్ణుడుగా, ఆత్మ బలముతో యేసుక్రీస్తు నడిచాడు. ఈరోజు ఆ నిరీక్షణ, ఆ పనికి రాని అంటే అవిశ్వాస మాటలు నీలోకి వస్తున్నాయంటే, అపవిత్రమైన మాటలు వస్తున్నాయంటే, అబద్ధాలు వస్తున్నాయంటే, బూతులు వస్తున్నాయంటే నీలో ఏ ఆత్మ పనిచేస్తుంది?
మొండి దెయ్యాలు ఉంటే ఆ మొండి దెయ్యాలు వెలగొట్టాలంటే ఫస్ట్ థింగ్ ఉపవాసం ఉండి ప్రార్థన, దేవుని సన్నిధిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ మొండి దెయ్యం నుంచి నాలోని విరోధంగా నాలో ఏది ఉంటే నన్ను క్షమించు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో ఆ మొండి దెయ్యాల నుంచి సంపూర్ణ విడుదల చేస్తాడు. ఆ దెయ్యాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో బయటికి, అప్పుడు మనుషు రూపంలోకి వస్తాం. మీకు గమనించాల, 2000 దెయ్యాలు పట్టిన ఒక బైబిల్లో ఉంది. 2000 దెయ్యాలు పట్టిన ఒక మనిషి ఉన్నాడు బైబిల్లో. ఇంట్లో బంధించలేకపోతున్నారు. సైనికులు వచ్చి పోతుంది. గమనించాలి మీరు. హల్లెలూయా. 2000 దెయ్యాలు గమనించాలి. 2000 దెయ్యాలు ఒక మనిషిలో ఉంటే జైలు పెట్టినా బంధించలేకపోయారు. ఎక్కడ పెట్టినా ఎవరి తరంతోనే అవట్లే, ఏ మనుషుడితో అవుతాయి. ఎన్ని సంఖ్యలు వేసినా ఆ సంఖ్యలను ఊడదీస్తున్నాడు. కానీ ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు అడుగుపెట్టే ప్రాంతంలో ఆ అడుగు వేసాడు యేసుప్రభు. ఆ సమాధుల్లో 2000 పట్టిన దెయ్యాలు ఆ సమాధుల్లో నడుస్తున్నాడు ఈ వ్యక్తి, ఈ మనిషి. మీరు గమనించాల, యేసు ప్రభు వైపు ఎదురుగొచ్చాడు. ఆ దెయ్యాలంటాయి, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, మాతో నీకేమి పని ప్రభువా అని దెయ్యాలు అడుగుతున్నాయి. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు ఎవలో దెయ్యముకి తెలుసు, నువ్వంటే ఎవలో దెయ్యానికి తెలుసు. మన జీవితాల్ని స్కానింగ్ చేస్తాయి దెయ్యాలు. అప్పుడు దెయ్యాలు అనుకుంటున్నాయి, ప్రభువా మాతో ఇది ఎందుకు ప్రభు ఇక్కడికి వచ్చావు, నశింపు చేయడానికి వచ్చావా అడిగితే యేసు ప్రభు అంటాడు, యేసుక్రీస్తు నశించిన దానిని వెదికి రక్షించుటకు, నశించిన దానిని వెదికి రక్షించుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. పో, నా కుమారుని విడిచి ఇప్పుడు వెళ్తావా వెళ్ళవా అని ఒక్క మాట గద్దించే లోపలికి ఆ 2000 దెయ్యాలు ఎక్కడికి వెళ్ళాయంటే, ప్రవ్వా ఆ పందులోకి పంపించు ప్రవ్వా అని దెయ్యాలు వేడుకున్నాయి. ఆ పందులోకి పంపించమన్నాడు. పో అక్కడికి అంటే ఆ 2000 దెయ్యాలు ఆ పందులోకి వెళ్ళి అక్కడ సముద్రంలో ఆ 2000 దెయ్యాలు ఆ పందులోకి వెళ్ళి చచ్చే ఆ పందులు అన్నీ. ఈరోజు ఒక మనిషి మారాలంటే ఆ చీకటి శక్తులు ప్రార్థన, ఉపవాసమా వద్దా ఆరోగ్యం పాడవుతుందంట. ఈ దెయ్యం చెప్తుంది, ఈ దెయ్యం చెప్తుంది ఉపవాసం ఉండదు. నేను ఒకటి చెప్తున్నా, ఆరోగ్యంగా ఉండాలంటే, పర్ఫెక్ట్గా ఆరోగ్యము మంచిగా ఆరోగ్యం ఉండాలంటే మనం చెప్తున్నాను, ఉపవాసం ఉన్నవాడే 100 సంవత్సరాలు బతుకుతాడు. 100 సంవత్సరాలు ఉపవాసం ఉన్నవాడే 100 సంవత్సరాలు బతుకుతాడు. మొన్న కరోనా వచ్చింది, వైరస్, ఫుల్గా తిన్నవాడు బతకలే, అందరు చనిపోయారు. ఉపవాసం స్టామన్ ఎప్పుడైతే ఉంటుందో, ఉపవాసం మనలోని ఈ క్రొవ్వు పదార్థాలు ఎప్పుడైతే అరగదీస్తాయో ఆరోగ్యము షార్ప్గా మన మైండ్ కూడా పనిచేస్తుంది. ఎప్పుడు తిన్నింది ఈ రుబ్రోలకి ఎప్పుడు తిన్నిందే పెట్టి 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 రోగాలు వస్తూనే ఉంటాయి. ఉపవాసం ఉండి ఒక 3 రోజులు ఆ మొండి దెయ్యాలన్నీ పోతాయి. అప్పుడు యేసు ప్రభు నీలోకి ఎంటర్ అవుతాడు. నేను ఎలాగున్నాను ఈ భక్తిలోని, ఎలాగ పెరుగుతున్నాను. మొదట్లో ఉన్న భక్తి ఈ దినదినం పెరగాలి. కానీ ఏంటి ప్రభా, అసలు దేవుడు అసలు నన్ను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెడతాడా అని నేను అనుకోలే. మొదట్లో ఎంత
విశ్వాసంతో ఉన్నానో అదే విశ్వాసం ఎక్కడ కూడా కదిలింపబడలే. కారణం ఏంటంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. ఆ సంబంధాన్ని ఎప్పుడు కూడా, ఆ బంధాన్ని ఎప్పుడు కూడా విడదలే. క్రీస్తు ప్రేమ నుండి ఎవడు కూడా నన్ను విడదీయలే. అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అందరూ నన్ను ఏది అనుకున్నా నా ప్రభు దృష్టికి నేను యథార్థంగా ఉన్నానా లేదా అని దేవుని దృష్టిలోనే ఉన్నాను తప్ప మనుషులు ఇక్కడ మన ఎదురుగా మంచివారని పిలుస్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ చెడ్డోడయ్యా అంటారు. మనుషులు పొగడుతులు పొంగిపోవద్దు అని మనుషులు తిట్టేటప్పుడు కృంగిపోవద్దు. దేవుని ఆత్మ కలిగిన వారు మనుషులు పొగడుతలు పొంగిపోరు, ఎవరైనా తిట్టినా కృంగిపోరు. సంతోషంగా ఉండదు. తిట్టినప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. నా నామమున ఎందరైతే దూషిస్తారో నన్ను, ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం. సారీ, ఎవరి ధన్యులు అంటే 5వ అధ్యాయం చెప్తా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి 5:11 వచ్చినాం చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలు హింసించిరి. ఇక్కడ చూడు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈరోజు ఎవరైనా తిట్టారనుకో కుంగిపోతామా లేదా? ఎవరైనా నిన్ను అవమానించారనుకో కుంగిపోతామా లేదా? నా బలహీనత చెప్తున్నా. దేవుడు నమ్మకం లేనప్పుడు కృంగిపోతాను. ఎవరైనా నా మీద ఏదైనా తిట్టారనుకో పౌరుషంతో కొడతా, యుద్ధం చేస్తా, కొడతాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నిటికీ దేవుడు నన్ను మల్టీ చేశాడు, క్రీస్తు రూపంలోకి మార్చుతున్నాడు దినదినం. ఇప్పుడు నేను ఎలాగా మార్చబడతానో అలాగా క్రీస్తులో సంఘములో వచ్చిన ప్రతి బిడ్డ కూడా క్రీస్తు రూపములోకి చెక్కబడాల. అదే దేవుడు కావాల్సింది. ప్రతి బిడ్డ కూడా క్రీస్తు రూపములోకి చెక్కబడాల. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అద్భుతాలు చేశాడు దేవుడు, స్వస్థతలు ఇచ్చాడు దేవుడు, ఆస్తులు ఇచ్చాడు. అసలు ఫౌండేషన్ లేకుండా ఇల్లు ఎలా కట్టుకోగలుగుతాం? ఆ ఫౌండేషన్లో దినదినము వృద్ధి పొందాల. నీకు ఇల్లు లేదా? ఇల్లు ఇస్తాడు. ఒక ఇల్లు కాదు, ఆయన అనుకుంటే సమస్తం ఇస్తాడు. ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తాడు దేవుడు. ఆశీర్వాదం దేవుడు ఆయన డోర్స్ ఓపెన్ చేశాడా ఆగవాది. కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలో ఓపిక సహనము ఉండాల. ఒక్కసారి దేవుడు ఆశీర్వాదాలు డోర్స్ ఓపెన్ చేశాడా ఎవరి తరం కాదు. ఆ డోర్స్ ముయ్యాలంటే ఆ దేవుడి చేతిలో ఉంటాయి. ఓపికతో కనిపెట్టమన్నాడు దేవుడు, సహనముతో కనిపెట్టమన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆయన ట్రైనింగ్, ఆయన రూపంలోకి ఎప్పుడైతే చెక్కబడుతుంటామో దినదినము విశ్వాసములో పెరగాల. దినదినము విశ్వాసమును క్షీణించకూడదు, దినదినం పెరగాల. నేను ఈ 2005లో
పరిచర్యకి వచ్చానో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దినదినం విశ్వాసములో పెంచుతున్నాడు. కానీ విశ్వాసాన్ని కిందకి రాట్లే. బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఇదే ఒకే మాట, బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. దేవుని ఆత్మ కలిగిన వారు ఈ మాట చెప్పగలుగుతాం. ఇప్పుడు కూడా పడిపోం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈ టీచింగ్, ఈ బోధ పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వస్తుంది. కానీ నా సొంత తెలివితేటలతో నేను మాట్లాడట్లేదు. నేను ఒక్కడే చెప్తున్నాను, ప్రతి బిడ్డ క్రైస్తవుడు ఎవరైతే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఉపవాసం ఉండి మొండి దెయ్యాలు వెళ్ళగొట్టాలంటే ఉపవాసం ఉండి ఆ మొండి దెయ్యాలు నీలో నుంచి విడుదల చేసినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఒక నూతన స్వభావం, నూతన రూపంలోకి, క్రీస్తు రూపంలోకి చెక్కబడతాము. ఎప్పుడైతే క్రీస్తు రూపంలోకి చెక్కబడతామో నీలోని నిరీక్షణ లేని స్థితిలోని పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నిరాశంగా ఉంటావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించి బలపరిచి విశ్వాసములో దినదినము వృద్ధి చేస్తాడు. ఆ స్థితిలోకి, ఆ అనుములోకి వచ్చినప్పుడే దేవుడు నిశ్చయముగా అబ్రహాంకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనము నూరంతలుగా పొందుకుంటాం. ఆమేన్. ఈరోజు చెప్తున్నాను, దేవుడు ఉట్టి చేతులతో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా కరువుతో ఉంచడు. ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఆహారం లేదో అక్కడ మళ్ళా సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఆయన ఇచ్చేది ఆశీర్వాదము, సమృద్ధి. అక్కడ 1000 తరాలు యేసుప్రభు చెప్పిన వాగ్దానం చేశాడు. నిన్ను బట్టి 1000 తరాలని నేను దీవిస్తానని వాగ్దానం చేసే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నన్ను, నా పిల్లల 1000 తరాలు దేవుడు దీవిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా నిజంగా ప్రభువుని, ఆయనలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈ నిరీక్ష లేని స్థితిలోని పరిశుద్ధాత్ముడు నిన్ను విశ్వాసాన్ని దినదినము వృద్ధి చేస్తాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా జీవితంలోకి రా ప్రభువా. దేవునికి విరోధంగా నేను ఒకటి చెప్తున్నా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ, యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ప్రతి బిడ్డ వారానికి 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్ముని పొందుకో. నీ స్థితిగతులు అన్నీ మార్చేస్తాడు దేవుడు. నీ ఆత్మతో నింపు ప్రభువా. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ కృపతో నన్ను నింపు ప్రభువా. నీ కృప లేనిదే నేను బ్రతకలేను ప్రభువా. యేసయ్యా, నీ శక్తితో నన్ను నింపు. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. యేసయ్యా, ఈ వాక్యాన్ని ప్రభువా సంఘముతో మాట్లాడావు. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరితో మాట్లాడు ప్రభువా. నూరంతలుగా ఈ వాక్యాన్ని ఫలించి దినదినము ప్రభువా క్రీస్తు రూపములోకి చెక్కబడాలి ప్రభువా. దినదినము క్రీస్తు రూపములోకి చెక్కబడాలి తండ్రి. ప్రతి బిడ్డ ప్రభువా, ఏ ఆత్మ కూడా నశించబడు నీ చిత్తం కాదయ్యా. అందరూ మారు మనసు పొందాలయ్యా. ప్రభువా, ఒక్కసారి కనికరించయ్యా, కరుణించు ప్రభువా. ఏ ఆత్మ కూడా నశించబడు నీ చిత్తం కాదయ్యా. ప్రభువా, అందరూ మారు మనసు పొందాలయ్యా.
ఈ లోకములో ఉన్న ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొంది యేసు యందు విశ్వాసములోకి రావాలి తండ్రి. నీ చిత్తమంతా ప్రభువా సంపూర్ణంగా నా పట్ల, సంఘం పట్ల, ప్రతి బిడ్డ పట్ల సంపూర్ణంగా జరిగించి నీ ఉద్దేశమంతా, నీ దయా సంకల్పం అంతా సంపూర్ణంగా జరిగించి క్రీస్తు యేసు ఎదుట ప్రభువా యేసయ్యా నిందారహితుడిగా జీవించాలయ్యా. ప్రతి బిడ్డ క్రీస్తు రూపములకు చెక్కబడాలి తండ్రి. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా నీ అమూల్యమైన రక్తంతో కడుగు ప్రభువా. నీ అమూల్యమైన రక్తం యేసు రక్తములో కడుగు తండ్రి. యేసు రక్తములో కడుగు ప్రభువా. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో సంఘం తండ్రి, వాళ్ళందరూ తండ్రి యేసు రక్తములో కడుగు తండ్రి. యేసు రక్తములో కడుగు ప్రభువా. ఏ ఆత్మ కూడా నశించబడం నిశ్చితం కాదయ్యా. రక్షించి కాపాడి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. అలాగే తండ్రి రాలేని బిడ్డలు కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ ఎల్లప్పుడూ దేవుని కృప తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.